నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కవిత గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక ఇంటర్వ్యూయర్ అడిగారు, మీరు షర్మిలలాగే అన్నతోటి ద్రోహం చేయబడ్డారు కదా అనేసి ఆయన అడిగితే ఈవిడేమందంటే, నాకు షర్మిలకి పోలిక ఏంటి, నేను ఉద్యమాల నుంచి వచ్చాను, నేను ఉద్యమ బిడ్డని అని చెప్పేసి ఈమె మాట్లాడుతున్నారు. అంటే షర్మిల గారు కూడా ఆవిడ పాదయాత్ర చేశారు, ఈవెన్ స్టార్ట్ చేసిందే ఆవిడ. సో ఆవిడని అంతలా తీసి పాడేయడానికి అసలు రీజన్ ఏంటంటారు? అంటే ఒకటి కవిత గారు చాలా ఎక్కువ ఊహించుకుంటారు. ఆవిడ సీఎం అని చెప్తున్నారు కదా, నేనే సీఎం అవుతానని చెప్పి మాట్లాడుతున్నారు కదా, అది నరనరాలో జీర్ణించుకుపోయినట్టు ఆవిడ బిహేవ్ చేస్తున్నారు. అంటే నేను సీఎం అనే స్థాయిలో ఉన్నారు. అంటే ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉందండి. షర్మిల గారికిను కవిత గారికి అయితే కొంచెం ఉన్నాయి. అంటే ఇద్దరు తండ్రులు సీఎం అవ్వచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏంటంటే షర్మిల గారు వచ్చి స్టార్టింగ్ నుంచి పార్టీలో ఉంది. పార్టీలో ఉన్నా కూడా ఎప్పుడైతే వాళ్ళ అన్నయ్య జైలుకి వెళ్ళాడో అప్పటి నుంచి ఆవిడ ఎక్కువ పార్టీలో తిరగటం కానివ్వండి, ప్రజల వద్దకు తిరగటం కానివ్వండి, ఇవన్నీ చేసింది షర్మిల గారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల కూడా పాదయాత్రలు చేసింది. సో ప్రజలకు దగ్గరగానే వెళ్ళింది ఉన్నది. ఇంకోటి రాజశేఖర్ రెడ్డి గారికిను కేసీఆర్ గారికి తీసుకుంటే ఇమేజ్ రాజశేఖర్ రెడ్డి గారికే ఎక్కువ ఉంది. ఎందుకంటారా, మీరు రెండు రాష్ట్రాలకే ఆయన సీఎంగా ఉన్నారు. జాయింట్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళే కావచ్చు, ఆయన దగ్గర లబ్ధి పొందిన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారికి ఉన్న వాళ్ళే కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే స్థాయిలో ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికి కూడా వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు, అట్లా రెండు రాష్ట్రాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ ఉంది. అది షర్మిల గారికి ఒక విధంగా చూస్తే పనికొస్తుంది. కానీ కేసీఆర్ గారికి ఆంధ్రాలో ఎలాంటి ఇమేజీ లేదు, ఒక్క తెలంగాణలోనే. సో ఒక రాష్ట్రానికి పరిమితమైన వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ అంటే జాయింట్లో ఉన్నప్పుడు ఆయన మినిస్ట్రీగా చేసుండొచ్చు కానివ్వండి, కానీ ఆయన వాళ్ళ మీద మాట్లాడిన ద్వేషమైన మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే కించపరిచేటట్టు మాట్లాడారు కదా ఆంధ్ర వాళ్ళ గురించి, దాని మూలన వాళ్ళకందరికీ కూడా ఆయన అంటే ఒక ద్వేషం అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. కేసీఆర్ గారు అంటే ఆయన అంటే అవసరానికి ఏదైనా మాట్లాడతారు అనే విధంగా అయితే ఆయన మీద ద్వేషం ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరైతే కవిత గారు మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ కూడా, కవిత గారు ఉద్యమం టైంలో ఆవిడ ఎక్కడున్నారు? సో అమెరికాలో ఉన్నారు. సో ఫస్ట్ నుంచి కూడా ఆవిడ ఏదో తెలంగాణలో ఈ ఉద్యమం, తెలంగాణ తీసుకురావాలనే ఉద్యమంలో ఆవిడ చిన్నప్పటి నుంచి పోరాడినట్టు కానివ్వండి, ఆవిడ ఏదో చాలా ఉద్యమాలు చేసి హంగర్ స్ట్రైక్ లాంటివి చేసి ఇట్లాంటివి ఏదో నేను చేశాననే మాటలు అనేది తప్పుడు మాటలు అవుతాయి. ఎందుకంటే ఆవిడేమో అంత కష్టపడలేదు. ఇక్కడ ఉద్యమాల్లో ఆవిడ పార్టిసిపేషన్ వచ్చి చాలా తక్కువ, లాస్ట్లో ఆవిడ వచ్చింది. సో ఆవిడ వచ్చింది, వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నింది, రెండు రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటుంది, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో బ్యూటీ పార్లర్స్ పెట్టి. సో ఆవిడ బిజినెస్ పరంగా ఉండింది. దాని తర్వాత ఎప్పుడైతే బాగా మూమెంట్ పీక్కి వచ్చిందో అప్పటి నుంచి ఆవిడ స్టార్ట్ అయింది. అంతకుముందు ఆవిడేమీ స్టార్ట్ అవ్వలేదు. అంటే ఇక్కడ మీరు చూడండి, షర్మిల గారికిను ఆవిడకి చాలా డిఫరెన్స్ ఇక్కడే కనపడుతుంది. ఈవిడ నేను ఉద్యమంలో నుంచి పుట్టిన దాన్ని అని అంటుంది. ఉద్యమం ఎవరు చేశారు, ఎవరు చనిపోయారు, ఈ చనిపోయిన వాళ్ళ ఏమైనా విగ్రహం పెట్టగలిగారు? కోదండరామ్ గారు, జయశంకర్ గారు లాంటి వాళ్ళవి విగ్రహాలు కూడా పెట్టుకోలేకపోయారు. అంటే ఇక్కడ ఎవరైతే జయశంకర్ గారు లాంటి వాళ్ళే కావచ్చు, కోదండరామ్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి అసలు వీళ్ళు గుర్తింపు కూడా ఇవ్వలేదు. ఎక్కడ చేసిన వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఉద్యమం చేసిన వాళ్ళు రాజకీయాల్లో లేరు. అలాంటి వాళ్ళని అందరినీ కూడా మర్చిపోవటం కానివ్వండి, ఇవన్నీ చేశారు. కానీ వీళ్ళేమో ఉద్యమంలో నుంచి పుట్టిన వాళ్ళు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇంకోటి, షర్మిల గారి మీద ఇప్పటి వరకు ఏదైనా స్కాముల్లో ఇరుక్కున్నట్టు కేసులు అయితే లేవు. కానీ ఇక్కడ కవిత గారి మీద ఉంది. ఆల్రెడీ జైలుకి కూడా వెళ్ళొచ్చారు. ఇప్పుడు స్టిల్ కేసు రన్నింగ్లోనే ఉంది. అవును మేడం. ఇప్పుడు కవిత గారు కూడా ఒక మాట అన్నారు, మా నాన్నలాగా నేను కూడా ఒక సపరేట్ పార్టీ పెట్టి నేను విజయవంతంగా ఉంటాను అని చెప్పేసి. అంటే ఇప్పుడు తండ్రిని ఆదర్శంగా తీసుకుందా? తండ్రిని ఆదర్శంగా తీసుకోవటంలో తప్పు లేదు, ఎవరైనా తీసుకోవచ్చు.
ఎందుకంటే మూలాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి తండ్రి దగ్గర చూసే నేర్చుకుంటారు అనుకోవటానికి. తండ్రి మాటలు మాంత్రికుడు అనేది అందరికీ తెలిసిన విషయమే. చెప్పిన మాట మీద నిలబడడు అనేది తెలుసు. అవసరానికి మనుషులను వాడుకుంటారు, వదిలేస్తారనేది తెలుసు. సో అలాంటప్పుడు కేసీఆర్ గారిని నమ్మలేదు కదా మొన్న ప్రజలు. సో ఇంకా ఫ్యూచర్లో నమ్ముతారనే నమ్మకం కూడా లేదు కదా. సో తండ్రి లాంటిది అన్న మీరే చెప్పుకుంటున్నారు కదా. సో కేసీఆర్ని నమ్మట్లేదు, ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? కవిత గారిని ఎందుకు నమ్మాలి? ఏం చేశారని నమ్మాలో చెప్పండి. నమ్మటానికి ఏదైనా ఒక రీజన్ ఉండాలి కదా. సో వీళ్ళు ఏంటంటే గతంలో నుంచి చెప్తే ఏదైనా మాట మీద నిలబడ్డారా? వాళ్ళు చెప్పిన హామీల మీద ఏదైనా మాట మీద నిలబడ్డారా? లేదు కదా. లేనప్పుడు కవిత గారిని కూడా ఎట్లా నమ్ముతారు? సో ఇన్ని స్కాములు, ఇన్ని రకాల ఇదిలో ఉన్న వ్యక్తి షర్మిల గారిని గురించి ఆవిడ నాతో పోల్చుకోవటం ఏంటి అని అన్నారు. ఆవిడ ఇంకా ఎక్కువ, ఈవిడికన్నా ఎక్కువ ఆవిడ ప్రజల్లో 2 రాష్ట్రాల్లో కూడా చేరువుగా ఉన్నారు. ఎందుకంటే పాదయాత్ర మూలాన అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ మాటల్ని షర్మిల గారు ఎలా తీసుకుంటారంటారు అసలు? షర్మిల గారు నేను అనుకుంటాను స్పందించకపోవచ్చు, అది ఆవిడ నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతిదానికి ఆవిడకి చాలా హెడేక్స్ ఉన్నాయి కదా. అంటే జగన్మోహన్ రెడ్డితో ఉన్న హెడేక్స్ అన్నీ ఉన్నాయి. సరే ఈవిని గురించి కౌంటర్ ఇచ్చుకుంటా మాట్లాడాల్సినంత అవసరం అయితే ఏమీ ఉండదు. సో ఈవిడ ఈ రాష్ట్రానికి తెలంగాణకే పరిమితమైన వ్యక్తి. ఈవిని గురించి ఈవిడ తాపత్రయం ఎట్లా ఉందంటే కవిత గారు వాళ్ళని వీళ్ళని మాట్లాడితే ఫోకస్ అవుతాము, ఇప్పుడు షర్మిల గారిని మాట్లాడితే షర్మిల గారి మూలాన కౌంటర్స్ వస్తాయి. ఎండ్ ఆఫ్ ది టైం ఏంటంటే పబ్లిసిటీ కోరుకుంటున్నట్టే కనపడుతుంది ఇక్కడ. ఓకే. ఇంకొకటి కవిత గారు ఈ మాట కూడా అన్నట్టుగా తెలుస్తుంది మేడం. ఏంటంటే కేసీఆర్ గారు, జగన్ గారు నంబర్ 1 నాయకులు, సో నేను వీళ్ళిద్దరు వెంటే నడుస్తాను అన్నట్టుగా కూడా ఆవిడ అన్నారని తెలుస్తుంది. ఏమో నాకైతే వినలేదు, కానీ అలా అనుంటే కేసీఆర్ గారు లాగానే ఇంకొద్ది రోజులు ఇంటికే పరిమితం అవుతారు. జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ పెట్టాలో ప్రజలు అక్కడే పెట్టున్నారు. సో ఆయన బయట వచ్చి వెళ్ళారని అంటే ట్రోల్స్కి ఒక ఇంపార్టెంట్ అయిన నాయకుడు వచ్చి పోయినట్టే అనిపిస్తుంది. అదేలాగా కవిత గారు వచ్చి రోజు ప్రెస్ మీట్లు పెట్టుకుని పెట్టినా కూడా పట్టించుకునే నాదుడు లేదు. సో దాని గురించి ఏమి ఇంపాక్ట్ లేదు కదా. సో వాళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకుందానంటేనే మనం ఆ పార్టీని గురించి ఏ స్థాయిలో ఆలోచిస్తుందని అర్థమైపోతుంది కదా. అంటే ఏంటి మేడం, ఇప్పుడు కవిత గారి పార్టీకి అంత ఆదరణ లేదంటారా? ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఏమైనా చెప్పి వెళ్తే, ప్రజల్లోకి వెళ్తే ఎంతవరకు కన్వే చేయగలుగుతారు? ఎందుకంటే వీళ్ళకున్న అవకాశం టైంలో ఆవిడేమీ చేయలేదు, ప్రజలకేమీ ఎప్పుడు దగ్గరగా లేదు. చేసింది కదా మేడం బతుకమ్మ అంటే బతుకమ్మ అది వరకు మీకు తెలియదా? ఎవరికి తెలియదా? ఎంత అంటే అది వరకు బతుకమ్మ ఆడేవాళ్ళు కాదా? బట్ ఇంత ఫేమస్ లేదు కదా మేడం, ఆవిడ వచ్చాక ఇంత ఫేమస్ అయిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా. అది తప్పు. ఎందుకో తెలుసా? యూట్యూబ్ ఎప్పుడైతే బాగా వచ్చిందో అప్పటి నుంచి ప్రతిదీ ఫేమస్ అవుతున్నాయి. ఇండ్లలో వరలక్ష్మి వ్రతం ఎంత ఫేమస్ అవుతుంది ఇప్పుడు, సీజన్ కదా. మీరు చూడండి, ప్రతి వాళ్ళు పెడతారు. ఇది వరకు కూడా చేసుకునేవాళ్ళు కదా, కానీ ఇప్పుడే ఎందుకు ఇట్లా ఉంది అంటే కారణం ఏంటి? యూట్యూబ్ మహిమ అంతా సోషల్ మీడియాలో. ప్రతి ఇంట్లో చిన్న ఒక కూర వండుకుంటేనే పెట్టేస్తున్నారు. ఇంకా ఇట్లాంటప్పుడు ఒక పండగ చేసుకున్నా పెడుతున్నారు, కొత్త బట్టలు వేసుకున్నా పెడుతున్నారు. ప్రతిదానికి సోషల్ మీడియాలో బాగా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ దీని గురించి ఎక్కువ వస్తూనే ఉన్నాయి. సో అలా బతుకమ్మ ఇప్పుడు మనం చూస్తున్నాం కానివ్వండి, గతంలో నుంచి కూడా జరిగేది కదా. అది ట్రెడిషన్, తెలంగాణ ట్రెడిషను. దాన్ని ఎలా కవిత గారు ఇంట్రడ్యూస్ చేశారని మాట్లాడడం అసలు తెలంగాణ సమాజాన్ని అవమానపరిచిన వాళ్ళే చెప్తున్నారు కదా మేడం. మొన్న కేటీఆర్ గారేమో బోనాలు తెచ్చారు మా నాన్న అని చెప్పాడు, ఈవిడేమో నేను బతుకమ్మ తెచ్చాను. నేను అదే అంటున్నాను, ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ టీఆర్ఎస్ పార్టీ కానీ వీళ్ళు తెలంగాణ సమాజాన్ని అవమానపరుస్తున్నారు. వీళ్ళు పండగలు వీళ్ళు నేర్పటం ఏంటి? అసహ్యంగా లేదు చెప్పుకోవటానికి? అంతకుముందు పండగలు చేసుకోలేదా? అంతకుముందు ఎవరు ఈ బోనాలు చేయలేదా? బతుకమ్మలు చేయలేదా? సో ఇలా మాట ఎలా మాట్లాడతారు? వీళ్ళు తీసుకొచ్చారా పండగ? కొన్ని వేల సంవత్సరాలుగా చేసుకుంటున్న పండగలన్నీ కూడా వీళ్ళు తీసుకురావచ్చాము, మేము ఇంట్రడ్యూస్ చేసాము. అమ్మవారికి బోనాలు చేసుకోవడం అనేది వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారా? ఎంత సిగ్గుచేటి ఈ మాట మాట్లాడితే ఎలా ఉంటుంది అనేదైనా అనిపించాలి. ఇవన్నీ అది ట్రెడిషన్ని వీళ్ళు తీసుకురావటం ఏంటి? సంవత్సరాలుగా, ఎప్పుడు వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా మన ట్రెడిషన్లో అదొక భాగం తెలంగాణలో. ఆ ఎమోషన్ని కూడా వీళ్ళు మేమే తీసుకొచ్చామని మాట్లాడడం వల్ల అవివేకమే అవుతుంది అది. ఓకే, థ్యాంక్ యూ మేడం.
నమస్తే.